హే గాయ్స్, ఈరోజు అయితే డే 4 ఎట్ వర్క్. అలా మార్నింగ్ ఫుల్ వర్షం పడ్డది. ఈ రోజు కూడా వేస్ట్ అనుకున్నాను, బట్ మ్యాజికల్గా సడన్గా ఎండ్ వచ్చేసింది. సో ఇప్పటికిప్పుడు రెడీ అయి బయటికి వచ్చేసాను. అండ్ మార్నింగ్ నుంచి నేను బయటికి వెళ్ళలేదు, ఫుడ్ కూడా ఏం తినలేదు. సో ఇప్పుడే వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను మిగతా బీచెస్ కవర్ చేయడానికి వెళ్తున్నాను. సో అక్కడే ఏదైనా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు క్లిఫ్ సైడ్ వెళ్ళి తినాలంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం పడేలా ఉంది. సో మ్యాక్సిమం చూస్తా ఈ డేలో ఎంత కవర్ అయితే అంత కవర్ చేసుకుంటాను. సో చూసారు కదా గాయస్, రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. అన్ని రోడ్స్ ఇలా ఉండవు, బట్ ఇప్పుడు నేను వెళ్ళే బీచ్కి అయితే వే ఇలా ఉంది. బట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని ఆయుర్వేదిక్ స్పాస్ లాంటివి ఉంటాయి, అంటే ట్రీట్మెంట్స్ ఇస్తారనమాట. కేరళ ఈజ్ నోన్ ఫర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కదా, సో అలాంటి ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తారు. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ అండ్ బనానా ట్రీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇలా బయటికే రోడ్లపైకే ఉన్నాయి అన్ని. ఇప్పుడైతే మనం ఒడయాం బీచ్కి వెళ్తున్నాము. అండ్ లుక్ ఎట్ దట్ బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒడయాం బీచ్కి వెళ్తున్నాము. సో గాయస్, వీఆర్ హెడ్డింగ్ టు ఒడయాం బీచ్. అండ్ మనం ఆ విలేజ్ లైఫ్ చూడొచ్చు, కొన్ని ఇల్లులు ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దట్ బీచ్ వ్యూ. మనకి బీచ్ ఇక్కడ నుంచే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ కెఫే, మ్యాగ్నోలియా మార్కెట్ అని ఒక చిన్న కెఫే ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్ హౌసెస్. అండ్ దిస్ ఈజ్ సన్సెట్ విల్లే, చిన్న విల్లా కాటేజ్, పర్లేదు బాగానే ఉంది. అండ్ దిస్ ఈస్ ద బీచ్ గాయస్. దిస్ ఇస్ ద బీచ్. లెట్ మీ స్టాప్ హియర్. సో గైస్, ఇప్పుడు మనం ఒడాయం బీచ్కి వచ్చాము. అండ్ చూస్తున్నారు కదా బిల్డింగ్, అక్కడ ఆటోస్ ఉన్నాయి. అక్కడే నేను ఆ రెడ్ బైక్ పార్క్ చేశాను. సో అక్కడ నుంచి స్టోన్స్ దిగైతే ముందుకు వచ్చేసాను. అండ్ దిగగానే మనకి ఇక్కడ బీచ్ ఉంది. అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ శాండ్ బీచ్. అండ్ చాలా ప్రైవేట్గా ఉంది ఒడాయం బీచ్. నాకు అసలు ఎంత నచ్చింది తెలుసా. బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ క్రౌడ్ అయితే అస్సలు లేదు. జస్ట్ లైక్ ఏ ప్రైవేట్ బీచ్. అండ్ ఇదంతా కూడా వర్కల బీచ్ స్ట్రెచ్ అన్నమాట. సో టువర్డ్స్ ద రైట్ సైడ్ మనం నిన్నటి వరకు వెళ్ళాం కదా, క్లిఫ్, వర్కల క్లిఫ్ అండ్ బీచ్, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒడాయం బీచ్ స్ట్రెచ్ స్టార్టింగ్ అక్కడ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు చూడండి, లెస్ దాన్ 10 పీపుల్. బట్ మనం ఇక్కడ పార్క్ చేసుకొని ఆ స్టోన్స్ 3-4 స్టోన్స్ ఉన్నాయి, అవి కొంచెం ఎక్కేసి ఇక్కడికైతే రావచ్చు. అండ్ లుక్ ఎట్ ద బీచ్, ఎంత బాగుంది, క్లీన్ అండ్ నీట్ గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్, ఎవ్వరూ లేరు. సో ప్రైవేట్ బీచ్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. ఐ రియలీ లైక్ దిస్ బీచ్. అండ్ ఇక్కడైతే మంచిగా ఆడుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇట్లాంటి బీచెస్ ప్రిఫర్ చేయండి, సో దట్ నీట్ గా ఉంటది అండ్ మంచిగా ప్రైవేట్ గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అంటే చాలా క్రౌడ్ ఉంటది, బట్ ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్ బీచ్ ఇస్ మైన్. ఓ మై గాడ్, ఎంత బాగుంది కదా. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ. ఇంత బాగుంటుంది అని అనుకోలేదు. సో ఇది అంత పాపులర్ బీచ్ కాదు కదా, చూద్దామని చెప్పేసి వచ్చిన. బట్ బాగుంది. ఇక్కడ ఒక 1-2 కెఫేస్ ఉన్నాయి. అండ్ చాలా నియర్ బై స్టే చేయడానికి అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ కోకోనట్ ట్రీస్ గాయస్. ఒక వైపు అంతా కోకోనట్ ట్రీస్, ఇంకో వైపు అంతా బ్యూటిఫుల్ బీచ్, బ్యూటిఫుల్ నేచర్. సో ఇక్కడ ఈ బీచ్ లో కొంచెం టైం స్పెండ్ చేసి వేరొక బీచ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. సో ఆ బీచ్ ఎట్లుంటుందో, ఆ బీచ్ వైబ్ ఎట్లుంటుందో అక్కడికి వెళ్ళాక చూద్దాం. లుక్ ఎట్ దిస్ శాండ్ గాయ్స్, బ్యూటిఫుల్ బ్లాక్ శాండ్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బ్లాక్ కలర్ శాండ్. ఇక్కడైతే మంచి బ్లాక్ కలర్ శాండ్ లో ఉంటది. ఇదంతా బ్లాక్ శాండ్ బీచ్ స్ట్రెచ్చే కాబట్టి ఇక శాండ్ అంతా బ్లాక్ కలర్ లో ఉంటది. ఇప్పుడైతే నేను కొంచెం సేపు ఇక్కడ మంచి టైం స్పెండ్ చేశాను. సో లెట్స్ మీట్ ఎట్ నెక్స్ట్ బీచ్. ఒడాయం బీచ్ దగ్గర నుంచి అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. కోకోనట్ ట్రీస్, బ్యూటిఫుల్ కేరళ వైబ్స్ కావాలంటే ఇక్కడ మనం స్టే చేయొచ్చు. బట్ థింగ్ ఈస్ దట్ వర్కల క్లిఫ్కి ఇది కొంచెం దూరంగా ఉంటుంది. బట్ లుక్ ఎట్ ద బీచ్, ప్రైవేట్ బీచ్ అండ్ దట్ కోకోనట్ ట్రీస్ అవన్నీ. అండ్ అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కార్ పార్క్ చేసుకొని, అది చెప్పాను కదా బీచ్ ఎంట్రీ పాయింట్, అక్కడి నుంచి అయితే జనాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం అంటే ఒక 10 పీపుల్ వరకు అలా ఉన్నట్టున్నారు. బట్
ఈ బీచ్ అయితే చాలా బాగుంది. మంచి కేరళ రూరల్ వైబ్స్ మీకు కలగాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ స్పాట్. నో, ఐ లీవ్ హియర్, ఐఎమ్ హంగ్రీ. ఆనియన్ వడ అండ్ మసాలా వడ. ఓకే, ఇట్స్ హాట్. ఆనియన్ వడ కాలుతుంది. అందరు నన్నే చూస్తున్నారు చిట్టి. ఫుల్ ఆకలేస్తుంది, సో స్ట్రీట్ ఫుడ్ తింటున్నా. సో దిస్ ఇస్ ఆనియన్ వడ. ఇట్స్ హాట్, పూర్తిగా కాలుతుందేమో. ఇట్స్ క్రిస్పీ, బాగుంది. మన ఆనియన్ పకోడా అలా ఉంది. ఇది మసాలా వడ. దిస్ వన్ గాయ్స్ సూపర్. ఇది కూడా బాగుంది, మన టేస్ట్ తగ్గట్టు ఉన్నాయి. ఈ రెండు స్వీట్ గాయ్స్, ఇది మనం ఆల్రెడీ టేస్ట్ చేసాము, సో ఇది టేస్ట్ చేస్తున్నా. ఇది సమ్ దాల్ బెల్లంతో చేసాం. What is this dal made of? Like, what is this? Small type of peas. మన సైడ్ చిన్న బొబ్బర్లు ఉంటాయి కదా, అది బెల్లం స్టఫింగ్. బాగానే ఉంది, కొంచెం స్వీట్ తక్కువ ఉంది అంతే, బట్ ఓకే. నేను ఆల్రెడీ ట్రై చేసిన కదా అక్కడ, నాకు నచ్చలేదు. బట్ ఇంకో దగ్గర బాగుంటుందేమో అని ట్రై చేస్తున్నా. దిస్ ఇస్ నథింగ్ బట్ పండిన బనానాతో బజ్జీ. మనం ఇంట్లో కూడా చేయొచ్చు. దిస్ వన్ నాకు ఎందుకో నచ్చట్లేదు, ఎన్నిసార్లు తిన్నా. బట్ రిమైనింగ్ బాగున్నాయి. సో ఇప్పుడైతే ట్రై చేస్తున్నా టీ అండ్ కాఫీ. నాకు కేరళలో టీ అంతా నచ్చదు, బట్ అయినా స్టిల్ ట్రయింగ్, ఎక్కడైనా మంచి టీ దొరుకుతుందేమో అని. మేబీ ద మేకింగ్ ఆఫ్ టీ నాకు నచ్చదేమో. అండ్ దిస్ ఇస్ కాఫీ. ఓకే, మనలాగా ఉండదు కానీ టీ ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ టైం నచ్చింది. కాఫీ రెగ్యులర్. అండ్ వర్షం పడేలా ఉంది గైస్. ఇంకో బీచ్కి వెళ్తానో లేదో నాకు తెలియదు. ఫుల్ వర్షం పడేలా ఉంది. ఏమవుతుందో ఏంటో. నేను వచ్చినప్పటి నుంచి వర్షమే పడుతుంది. ఇప్పుడైతే మనం ఎడవ బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఎడవ బీచ్కి వెళ్ళే దారంతా చూసారు కదా, మొత్తం రెసిడెన్షియల్ ఏరియా, కేరళ రూరల్ విలేజ్ అన్నమాట. సో ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి. అండ్ లోకల్ క్రౌడ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లోకల్ లైఫ్ ఎట్లా ఉంటుంది కేరళ అని చెప్పేసి. ఇవన్నీ రెసిడెన్షియల్ హౌసెస్. ఇప్పటి వరకైతే ఇక్కడ నాకు హోమ్ స్టేస్ లాంటివి అయితే ఏం కనపడలేదు. అటు ఒడాయం బీచ్ దగ్గర అయితే కొన్ని ఉన్నాయి, బట్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. ఒడాయం బీచ్ నుంచి ఈ ఎడవ బీచ్కి అంత పెద్ద దూరం ఏం లేదు, చాలా దగ్గరే. 2.5 కిలోమీటర్స్ ఉంది అంతే, చాలా దగ్గర. ఒకసారి మీరు అటు వస్తే ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఎడవ బీచ్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. బట్ మళ్ళీ వర్షం పడుతుంది. ఓ మై గాడ్, ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షము, సడన్గా ఎండ. సో ఎండ వచ్చింది కదా అని వచ్చేసాను బయటికి. అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ వర్షం పడేలా ఉంది. ఆల్మోస్ట్ పడుతుంది, అప్పుడప్పుడు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరకు వెళ్తున్నాము. కొంచెం రోడ్ అయితే నారోగా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని బీచ్ రిసార్ట్స్, బీచ్ స్టేస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చాము. దిస్ ఇస్ బీ కంట్రీ బొటిక్ రిసార్ట్ అంట. మేబీ ఇట్ సైడ్ ఉన్న రిసార్ట్ వాళ్ళు ఎక్కువగా ఈ బీచ్కి వస్తుండొచ్చు, అందుకే క్రౌడ్ చాలా తక్కువగా ఉండొచ్చు. ఇందులో స్వింగ్ ఉంది. సో గైస్, బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం, రండి. బైక్ పార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. అండ్ ఇక్కడ స్టేస్ కూడా ఉన్నాయి. అందరు ఫారినర్సే ఉన్నారు మోస్ట్లీ ఇక్కడ. అండ్ బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్. ఇప్పటి వరకు మనం చూసిన బీచెస్ వేరు, అండ్ దిస్ బీచ్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్, వేరే లెవెల్ ఇది. అసలు ఇక్కడ రాకుంటే చాలా మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ ప్రైవేట్ బీచ్. ఇక్కడ స్టే చేసిన వాళ్ళే కాదు, మనలాగా కూడా ఎవరైనా వస్తే అక్కడ కింద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ ఎవ్వరూ లేరు చూడండి, హార్డ్లీ 3 or 4 పీపుల్ ఉన్నారు అంతే. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఏ ప్రైవేట్ బీచ్. వ్యూ అయితే టూ గుడ్ ఉంది. టూ గుడ్ అంటే టూ గుడ్, చాలా బాగుంది. చాలా తక్కువ పీపుల్నే ఇక్కడ మనం స్పాట్ చేయొచ్చు. అండ్ అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, నేను బైక్ పార్క్ చేసిన అక్కడ స్టెప్స్ ఎక్కి కూడా అట్లా పైకి వెళ్ళి పైనుంచి కూడా చూడొచ్చు. నేను కొంచెం కిందికి వచ్చాను ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగుదామని. వ్యూ అయితే ఎంత బాగుందో,
టూ బిగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసిన వర్కలా బీచెస్లలో ఇది ఇంకా ఇంకా బాగుంది. ఇక్కడ అంతా స్టేస్, ఇదంతా బీచ్, కోకోనట్ ట్రీస్, అదంతా మంచి సన్ రైజ్ సన్సెట్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ గా ఇట్లాంటి సీనిక్ వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. అండ్ బీచ్ లో కూడా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. వెరీ లెస్ క్రౌడెడ్, పీస్ఫుల్ గా ఉంది. కానీ కొంచెం లోపలికి ఉంటుంది అదొక్కటే. బట్ చాలా స్టేస్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం డార్క్ అయ్యే లోపు మనం రిటర్న్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా హోమ్ స్టేస్, కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. బీచే కాకుండా బీచ్ దగ్గర ఉండే బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అంతే బాగుంది. అండ్ ఇక్కడ నుంచి సన్ రైజ్ అండ్ సన్సెట్ డెఫినెట్ గా చాలా బాగుంటది అని మీరు చూడొచ్చు. డెఫినెట్లీ నా కెమెరా అయితే సన్సెట్ ని క్యాప్చర్ అంత బ్యూటిఫుల్ గా చేయలేదు. బట్ ఇక్కడ ఫిజికల్ గా ఉండి డైరెక్ట్లీ చూస్తే అయితే బ్యూటిఫుల్ అండ్ ఆసమ్. ఈ సీనిక్ బ్యూటీని అయితే అస్సలు మిస్ చేయకండి వర్కలా వస్తే. దిస్ ఈస్ ద హిడెన్ జెమ్ ఆఫ్ వర్కలా. ఎందుకంటే అందరూ పాపులర్ బీచెస్ కే వెళ్తారు కదా, బట్ దిస్ ఈస్ ద వన్ విచ్ ఇస్ అన్ఎక్స్ప్లోర్డ్ బై మెనీ ఆఫ్ ద పీపుల్. చాలా మంది ఇక్కడికి రారు, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వైబ్ చాలా చాలా బాగుంది. పిక్చర్స్ కి, వీడియోస్ కి ఇదైతే చాలా బాగుంటది. ఈ బీచ్ లో నేను దిగట్లేదు ఎందుకంటే వర్షం పడేలా ఉంది. ఇంకో బీచ్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను, కపిలా బీచ్, అందుకే దిగట్లేదు. బట్ అదర్వైజ్ ఈ బీచ్ చాలా బాగుంది. అండ్ క్రౌడ్ అస్సలు లేదు. వెరీ వెరీ ప్రైవేట్ గా అనిపిస్తుంది. అండ్ చాలా మంచి వ్యూ చూడొచ్చు. సో ఓకే గైస్, ఇప్పుడైతే బీచ్ అంతా కవర్ చేసాం కదా. అండ్ పైకి కూడా మెట్లు ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఏముందో చూసి ఇంకా అక్కడి నుంచి అయితే కపిలా బీచ్ కి వెళ్తాను. సో గైస్, ఇక్కడ నుంచి దారి రోడ్ కూడా ఉంది. బట్ ఈ స్టెప్స్ బాగున్నాయని స్టెప్స్ పై నుంచి వెళ్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయ్స్. సో దిస్ ఈజ్ అశోకం స్టే గాయ్స్. చాలా బాగుంది. సో మనం ఇక్కడ స్టేలో ఉన్నా కూడా ఈ బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. చాలా బాగుంది చూడనీకే. అండ్ దిస్ ఈస్ ద బీచ్ వ్యూ. సన్సెట్కి అయితే జస్ట్ డోర్స్ ఓపెన్ చేసుకొని వస్తే సరిపోతుంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఆసమ్ గైస్, అస్సలు మిస్ చేసుకోకండి మీరు వర్కలా వస్తే. బ్యూటిఫుల్గా ఉంది. సో స్టెప్స్ ఎక్కి వచ్చాను కదా. సో స్టెప్స్ ఎక్కి వస్తే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో మీకేమైనా ఎడవ స్టే దగ్గర ఇలా ఉండాలి అనుకుంటే క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేసెస్లో ఇక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు. సన్సెట్కి అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ నుంచి అయితే కపిల్ బీచ్కి వెళ్తున్నాను. ఇందాక కపిలా అన్నాను కదా, కపిలా కాదు కపిల్. సో ఇక్కడ నుంచి అయితే నేను కపిల్ బీచ్కి వెళ్తున్నాను. ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందో. అండ్ లుక్ ఎట్ దట్ క్లిఫ్, ఎంత సూపర్గా ఉంది ఇక్కడ నుంచి. సో ఈ వ్యూ అయితే అశోకం ముందు నుంచి అయితే ఎగ్జాక్ట్లీ ఈ వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కపిల్ బీచ్కి వెళ్తున్నాము. కపిల్ బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ వర్కలా. సో ఇప్పుడైతే నేను కపిల్ బీచ్ దగ్గర ఉన్నాను. కపిల్ బీచ్ ఎందుకు పాపులర్ అంటే, ఒకవైపు అరేబియన్ సీ ఉంటుంది, ఇంకొక వైపు ప్యారలల్గా బ్యాక్ వాటర్స్, ఫ్రెష్ ఎడవ లేక్ ఉంటుంది. సో ఈ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి సీ వాటర్లో కలుస్తుంది. ఈ సంగమంని చూడటానికే ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కపిల్ బీచ్ని సపరేట్గా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. సో మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది కపిల్ బీచ్. సో చూసారు కదా గైస్, ఈ రోజు నేను చూపించిన బీచెస్ అన్ని నచ్చాయి అనుకుంటున్నాను. హోప్ ఈ వర్కలా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.